హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో యొక్క ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభదినములు. అయితే దేవుని బిడ్డారా యొక్క మరి ప్రార్థన చేసుకొని ప్రారంభ ప్రార్థన చేసుకొని మరి పాటలు పాడుకుంటున్నాము. అందరు తల నుంచినట్లయితే ప్రార్థన చేసుకుని. ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయం ముందు ప్రభా నీ సన్నిధిలో మేము ప్రభా పాటలు పాడుకోవటానికి సహాయం దయచి, నీ సన్నిధిలో మేము అయినా నేను ఉచ్చరించడానికి సహాయం దయచి. దయగలిగిన ప్రభా స్తోత్రాలు, కృప కలిగిన తండ్రి స్తోత్రాలు. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి. వాతావరణాన్ని స్వాధీనించుకొని, సౌండ్ సిస్టమ్ స్వాధీనించుకొని, పాటలు పాడుతున్న బిడ్డల స్వరాలను మీరు తాకండి. వారి పాడుచున్న ప్రతి ఒక్క పాట నీ నామకు మహిమార్థమై పాడునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఆరాధన అంతటిలో మీరే మీ ఆత్మ ఏడుగడు జరిగించి మీ నామకు మహిమయు ఘనత కీర్తి ప్రభావం మీరు పొందమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి పాట పాడుకుంటూ మరి సహోదరుడు మరి విక్రమోత్సవ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా అండి. ఆమేన్, హల్లెలూయా. పాట పాడుకుంటూ చప్పట్లు కొడదాం. సువార్త సునాదముతో రాంజేలు సిలువని నాదముతో తాంబూల సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇంకొక పాట పాడుకొని ప్రభు నామమును మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పబడుతూ ప్రభు యొక్క నామమును మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు ప్రేమిలా నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారే మేరా యేసుని ప్రేమ పొంగి పారే వచ్చిన ప్రేమ నా కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారే కను చూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారే Praise the Lord. Hallelujah. Nadi sthitini చూచిన ప్రేమ తన శాశ్వత ప్రేమతో నన్ను పిలిచిన ప్రేమ నా దీన స్థితిని చూసిన ప్రేమ తన శాశ్వత ప్రేమతో నన్ను పిలిచిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరము చేర్చ దిగి వచ్చిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను మరపు దిగి వచ్చిన ప్రేమ నా కనుచూపు మీద యేసుని ప్రేమ పొంగి పారినే నా కనుచూపు మీద యేసుని ప్రేమ పొంగి పారినే ఐసలో చెప్పడం హల్లెలూయా. నా భారమును మోసిన ప్రేమ తన సిలువలో నాపై చేతులు చాపిన ప్రేమ నా భారమును మోసిన ప్రేమ సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరము చేర్చదిగి వచ్చిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరము చేర్చదిగి వచ్చిన ప్రేమ నా కనుచూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారే నా కనుచూపు మేరా యేసుని ప్రేమ పొంగి పారే ఓనిది లోక ప్రేమ కన్నా ఆదరించి ప్రేమ మిన్నా ఆరిపోని లోక ప్రేమ కన్నా ఆదరించి తీసు ప్రేమ మిన్నా నాకు మేరా పొంగి పారే యేసుని ప్రేమ పొంగి పారనే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఇంతవరకు పాటలు పాడిన బిడ్డల స్వరాలను దేవుడు తాకి వారి స్వరాల ద్వారా మాట్లాడి పాట పాడిన బిడ్డలందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. తల నుంచినట్లయితే ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, ఉదయకాల సమయం తండ్రి, ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా, మరి లైవ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడాలి. మా జీవితాలు సరి చేసుకునే వాక్యంతో మీరు మాట్లాడాలి. ఈ దినం ఏ వాక్యం చేత మమ్మల్ని నడిపించాలనుకుంటున్నారు, ఏ వాక్యం చేత మమ్మల్ని బలపరచాలనుకుంటున్నారు, ఆ వాక్యం చేత మమ్మల్ని ఆశీర్వదించినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన ప్రభా స్తోత్రం. ఉదయకాల సమయంలో ఆరాధనకు చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా, వాక్యము చేత మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ నామకు మహిమయు ఘనతయు కీర్తి ప్రభావం మీరే పొందుమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీకందరికీ, మరి ఆదివారపు ఆరాధనకు వచ్చిన మరి సహోదరి సహోదరులకి, లైవ్ లో వాక్యం వింటున్న ప్రతి అందరికీ
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి లైవ్ లో వాక్యం వింటున్న ప్రతినిధులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుండగా మనం ఏం చేయాలంటే ప్రవర్తన సరిచూసుకోవాలి, యథార్థ త్రోవలో నడిపించబడాలి. అయితే ఆ వాక్యాన్ని చూసి చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 19వ వచనం చూచు చదువుదాము. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయము యథార్థ త్రోవలయందు చక్కగా నడిపించుకోవడము. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను భక్తుడు ఏమని చదివిస్తున్నాడంటే, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. జ్ఞానము అనగా ప్రియదేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతూ జ్ఞానము తెచ్చుకోవాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ జ్ఞానం తెచ్చుకోవాలి. ఎవరి మాటలు వినాలంటే దేవుని యొక్క మాటలను విని జ్ఞానమును తెచ్చుకోమంటున్నాడు సొలొమోను భక్తుడు. ఈరోజు మన జీవితంలో జ్ఞానం లేకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం, కొన్ని కార్యాలకు వెళ్తూ ఉంటాం, కొన్ని పనులు చేస్తూ ఉంటాం. కానీ సొలొమోను భక్తుడు ఏం సెలవిస్తున్నాడంటే, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుమంటున్నాడు. వినవలసినవి ఏంటంటే, ఉదయకాల సమయంలో వినవలసినవి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆయన జ్ఞానమును మనం సంపాదించాలా. ఆయన యొక్క జ్ఞానాన్ని సంపాదిస్తే మనం ఏం చేస్తామంటే, నీవు యథార్థ త్రోవలో నీవు చక్కగా నడిపించబడతావు, యథార్థమైన మార్గంలో నడిపించబడతావు, చక్కటి మార్గంలో నువ్వు ప్రభు నిన్ను నడిపిస్తానంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో ఒక మాట రాయబడింది. ఎవరో ఒక పరిశుద్ధుడు అంటాడు, నేను జ్ఞానమును సంపాదించుకున్నానంటున్నాడు. వెండిని బంగారాన్ని నేను సంపాదించుకోలేదు, కానీ నేను జ్ఞానమును సంపాదించుకొని అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వేం చేయాలంటే, అందరితో కొద్ది దినాలు మంచిగా బ్రతకటం నేర్చుకోవాలా. ఉన్నన్నాళ్ళు నా దేవుని కోసం అందరితో మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలా, మంచిగా బ్రతకటం నేర్చుకోవాలా. యవనస్తులు ఏం చేయాలంటే, జ్ఞానము తెచ్చుకొని నడుచుకోవాలా. ఈ లోకంలో పాడైపోకుండా, ఈ లోకంలో నాశనమైపోకుండా మనం ఏం చేయాలంటే జ్ఞానమును తెచ్చుకొని నడిపించబడాలా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇంకా జ్ఞానము లేక నడిపించబడుతున్నామో, యథార్థమైన మార్గం, నాశనకరమైన మార్గంలో నడుస్తున్నావేమో, త్రోవ తప్పి నడుస్తున్నావో, త్రోవ తప్పిపోయి మార్గంలో నడవలేక నడుస్తున్నావేమో. అయితే ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీవు యథార్థమైన మార్గంలో చక్కగా నడుచుకుని అంటున్నాడు. మొదటగా ఏం వినాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా. చాలా మంది పిల్లలు చూస్తే మంచి జ్ఞానవంతులుగా ఉంటారు, కొంతమంది పిల్లలలో చూస్తే జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారిని దేవుని ధైర్యంలో, దేవుని భయభక్తులలో వారిని పెంచుతారంట. చాలా మంది తల్లులు ప్రార్థన చేసుకోకపోవటం వలన పిల్లలు జ్ఞానము లేకుండా నడవలేకుండా ఉంటారు. వారి జ్ఞానమును సంపాదించుకోవాలా. ఎలాగంటే దేవుని వాక్యం విని, దేవుని వాక్యాన్ని చదివి జ్ఞానమును తెచ్చుకోవాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది. 18వ వచనం నుంచి చూసి చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం నుంచి, నిశ్చయముగా ముందు గతి రాగానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. నిశ్చయముగా ముందుగానే నీ ఆశ తీర్చి, ముందుగానే నీ ఆశలను తీరుస్తున్నాడు దేవుడు. నీ ఆశలన్నిటినీ ప్రభు చేస్తున్నాడంటే, నువ్వు అడిగిన ప్రతి దానిని ఆశ
నువ్వైతే ఏ దాని మీద అయితే ఆశ పెట్టుకున్నావో, ఏ దేని గురించి నువ్వు ఆశ కలిగి ఉన్నావో, ఆ ఆశను దేవుడు ఏం చేస్తాడంట, భంగము కానేరని. నీ ఆశలన్నిటినీ తీర్చివాడను నేనే, నీ ఆశలన్నిటినీ అభివృద్ధి పరిచి వాటిని ఆశీర్వదించి తీర్చే దేవుడను నేనే అంటున్నాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ, వాక్యాన్ని చదువుతున్నావు కానీ, వాక్యంలో బలపడుతున్నావు కానీ, జ్ఞానము లేక మాట్లాడుతుంటావు. కొంతమంది జ్ఞానము లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటల వల్ల తన ప్రాణాల మీదకి మొప్పు తెచ్చుకుంటూ ఉంటారు. తన ప్రాణాల మీదకి వారే మొప్పు తెచ్చుకున్న వారు పెట్టుకుంటూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే, మన నోటిని కాచుకొని వాడు తన ప్రాణమును కాపాడుకోవాలని లేఖనం సెలవిస్తుంది. ఎవడైతే తన నోరుని జాగ్రత్తగా కాపాడుకుంటాడో, తన మాటలను ఎలాగైతే కాపాడుకుంటాడో, తన ప్రవర్తన ఎలాగైతే కాపాడుకుంటాడో, తన ప్రాణాన్ని కూడా అలాగే కాపాడుకుంటాడు. తన నోటి మాటలను కాపాడుకొని లేనివాడు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో వాక్య ధ్యానం వింటున్న నీ జీవితంలో, వాక్యం వింటున్న నీ జీవితంలో ఇంకా జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నావేమో, దేవుని యందు జ్ఞానము తెచ్చుకొని నడవలేక జీవిస్తున్నావేమో. దేవుడేమో అనేక విషయాలను ఇస్తున్నాడు, అనేక బాధ్యతలు ఇస్తున్నాడు, కానీ ఇంకా లోకంలో ఉన్న అలవాట్ల గురించి, లోకంలో పాడైపోయే దాని గురించి ఆలోచిస్తూ, మన జీవితాలను, మన పిల్లల గురించి ఆలోచన చేయకుండా, మన పిల్లల భవిష్యత్తును చూడకుండా మనం ఏం చేస్తున్నామంటే నాశనం చేసుకుంటూ. తల్లిదండ్రులు చేయవలసిన పని ఏంటంటే పిల్లలను చక్కటి మార్గంలో నడిపించాలా. తల్లిదండ్రులు కూడా చక్కటి మార్గంలో నడిపించబడాలి. తల్లిదండ్రులు చక్కటి మార్గంలో నడిస్తే పిల్లలు కూడా సరైన మార్గంలో నడుస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో వాక్యం ఏంటంటే నీ జీవితంలో ఇంకా దేవుని మాటకి లోబడకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నావేమో, అజ్ఞానుల వల్ల జీవిస్తున్నావేమో. ఈరోజు దేవుని ఉదయకాల సమయంలో నాతో మాట్లాడుతున్న మాట అంటే, మీరు విని జ్ఞానమును తెచ్చుకున్నాడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడారా, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకోను. ఏమంటా? ఏమి వినాలా? లోకంలో ఉన్న భూత మాటలు కాదు వినవలసింది, లోకంలో ఉన్న చెడు మాటలు కాదు వినవలసింది, ఈ లోకంలో నేను పాడు చేసే వారి మాటలు కాదు వినవలసింది. నీ జీవితాన్ని బాగు చేసే వారి మాటలు వినాలా, నీ కుటుంబాన్ని కట్టే వారి మాటలు వినాలా. నీ ఆత్మ జీవితాన్ని ఎవరైతే వాక్యము చేత కడుతారో వారి మాటలను విని జ్ఞానము తెచ్చుకొని అంటున్నాడు సొలొమోను భక్తుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు చెడు మాటలు కాదు వినవలసింది, చెడు అలవాట్లను కాదు అలవాటు చేసుకోవాల్సింది. చాలా మంది యవన పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, చెడు మాటలను విని వారి జీవితాన్ని వారి చేతుల ద్వారా వారే నాశనం చేసుకుంటారు, పాడు చేసుకుంటున్నారు. లోకంలో పడి, లోకంలో ఉన్న ఆశలను అంగీకరించుకొని ఆశలపై ఆశపడి వారి జీవితాలను ఏం చేస్తున్నారంటే నాశనం చేసుకొని పాడు చేసుకుంటున్నారు. మన కుమారులను ఏం చేయాలంటే దేవుని దయందును వారి దేవుని భయభక్తులతో పెంచాలి. ఏమంటున్నాడు? నిశ్చయముగా నీ ముందు గత నేరు వచ్చును, నీ ఆశ భంగము కానేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ముందు గడిచిన కాలం అంతటిలో ఏదైతే దేవుని యందు ఆశ కలిగి ఉన్నావో, నా కుటుంబంలో ఈ యొక్క మంచి కార్యము జరిగితే నువ్వు ఆశపడి ఉన్నావేమో, నా కుటుంబంలో ఈ యొక్క శుభకార్యము జరిగితే ఆశ కలిగి ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకోవాలా. జ్ఞానము తెచ్చుకోవటమే కాకుండా నీ హృదయము యథార్థమైన త్రోవలయందు, మన హృదయాన్ని యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకోవాలా.
హృదయం చెడే మార్గంలో నడిపిస్తుంది. హృదయం చెప్పిన మాటను వింటే చెడిపోయిన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. హృదయాన్ని చక్కటి యథార్థమైన త్రోవలో నడిపించుకోవాలా. హృదయాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడం నేర్చుకోవాలా. హృదయము అన్ని రకాలమైన మార్గంలో నడిపించబడాలనుకుంటుంది, కానీ దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న బిడ్డలు ఏం చేస్తారంటే చెడు ఏంటిదో మంచి ఏంటిదో, మనకు అది ఆశీర్వాదకరమైన మార్గమా లేకపోతే నా పిల్లలకు శాపగ్రస్తమైన మార్గమా అని తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ హృదయముని యథార్థమైన మార్గంలో నడిపించుము, చక్కటి త్రోవలందు నడిపించుకోను. ఈరోజు నువ్వు నేను యథార్థమైన మార్గంలో నడుస్తున్నామా? నీ పిల్లలను నీ కుటుంబం నీవు యథార్థమైన మార్గంలో నడిస్తే, చక్కటి మార్గంలో నువ్వు నడిపించబడితే నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన మార్గంలో ఉన్నతమైన శిఖరంలో ఉంచుతాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, రోజు ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో ఇంకా చెడు హృదయంతోనే బ్రతుకుతున్నావేమో, చెడు అలవాట్లతోనే బ్రతికేస్తున్నావేమో, చెడు కార్యాలను తలంచుచు చెడు ఆలోచనలను ఆలోచిస్తూ నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు. సరైన మార్గంలో నడవక యథార్థమైన మార్గంలో నడిపించబడక మన మార్గాన్ని చెడిపేసుకుంటున్నాం. దేవునికి మన మార్గాన్ని అప్పగిస్తే ఆయన చక్కటి మార్గంలో నడిపిస్తాడు, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు, ఆయన శ్రేష్టకరమైన మార్గంలో నడిపిస్తాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో ఇంకా దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నావేమో, దేవునికి అశకరమైన మార్గంలో నడుస్తున్నావేమో. సాతాను గాని మార్గంలో నడిస్తే వాడు ఏం చేస్తాడంటే నీ కుటుంబాన్ని నాశనం చేయటం చేస్తాడు, నీ పిల్లలను మంచి భవిష్యత్తులో ఉంచకుండా చేస్తాడు, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచకుండా పాడు చేస్తాడు. దేవుని మాటలు వినటం నేర్చుకోవాలా, దేవుని సన్నిధికి రావటం నేర్చుకోవాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇంకా నీ హృదయాన్ని చెడు మార్గంలో నడిపించుకుంటున్నావేమో, చెడు మార్గంలో నడుస్తూ నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. అయితే ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న మాట, నీ హృదయాన్ని యథార్థమైన మార్గంలో నడిపించుము, చక్కటి త్రోవలందు నడుచుకొనుమంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయమును యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించుకొనుమంటున్నాడు. మన హృదయాన్ని యథార్థమైన త్రోవలందు చక్కగా నడిపించాలా. యథార్థమైనది ఏంటంటే ఒకరి పైన నింద రోపణ మోపకూడదు, ఒకరి పైన దోషించకూడదు, ఒకరి పైన అబద్ధ సాక్ష్యము పలకకూడదు. మనం ఏం చేయాలంటే యథార్థంగా ప్రవర్తించాలి. ఏబు జీవితము కూడా దేవుని యందు యథార్థత కలిగి ఉన్నాడు, దేవుని యందు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. భూజు దేశములో అతని వంటి వాడు ఎవడూ లేడంట. ఏబు జీవితంలో దేవునికి యథార్థత కలిగి బ్రతికిన వాడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు ఏబు. యథార్థతగా దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో బ్రతుకుచున్నవాడు. భూజు దేశములో ఏబు వంటి మనుష్యుడు లేడు. దేవుని యందు యథార్థత కలిగి బహుమంది పనివారు కలిగారు, ఆస్తి కలిగిన. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధికి వస్తున్నాము, కానీ దేవుని వాక్యాన్ని చదువుతున్నాము, కానీ దేవుని వాక్యాన్ని వింటున్నాము, కానీ హృదయములో ఎవరికి స్థానము లేదు, దేవుని యొక్క వాక్యానికి స్థానము లేదు. నీ హృదయములో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఉంటే, నీ హృదయములో దేవుని యొక్క మాటలకి స్థానం ఇస్తే ఆయన నీ హృదయాన్ని ఏలుతాడు, ఆయన నీ హృదయాన్ని బాగు చేస్తాడు. నీ హృదయంలో విచారణ తను కొట్టివేస్తాడు, నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని కొట్టివేస్తాడు, నీ హృదయంలో ఉన్న బాధలన్నింటినీ కొట్టివేస్తాడు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఇంకా యథార్థమైన మార్గంలో నడవక, చక్కటి త్రోవలందు నడిపించబడక, ఇంకా నాశనమైన మార్గంలో నడుస్తున్నావేమో, చెడిపోయిన మార్గంలో నడుస్తున్నావేమో, చెడిపోయిన మార్గాన్ని ఎంచుకొని వాక్యాన్ని చదువుతున్నావే కానీ, వాక్యాన్ని ధ్యానిస్తున్నావే కానీ, ఇంకా లోకంలో ఉన్న ఆశల కొరకై, లోకంలో ఉన్న అలవాట్ల కొరకై అంగురంగుల ఆర్భాటం కోసం ఎదురు చూస్తున్నావేమో. దేవుని చెంతకు వస్తున్నావు, వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, చర్చికి వస్తున్నావు, చర్చిలో పాల్పంపులు పొందుతున్నావు, ప్రభు బల్లలో చేయి వేస్తున్నావు, కానీ నీ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి స్థానం లేదు. నీ హృదయంలో అనేక వాటిని దాచుకోవడానికి స్థానం ఉంది, కానీ నీ హృదయంలో చెడు ఆలోచనలను దాచుకోవడానికి స్థానం ఉంది, కానీ నీ హృదయంలో చెడు మార్గాలను దాచిపెట్టుకోవడానికి స్థానం ఉంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుడు నీతో మాట్లాడుతున్న ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రముగా కాపాడుకుంటున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో అలాగా బ్రతుకుతున్నామేమో. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని చక్కటి మార్గంలో నడిపించు, యథార్థమైన మార్గంలో నడిపించు. యోబు కూడా భూజు దేశంలో మంచి ప్రవర్తన కలిగిన వాడు, యథార్థమైన బ్రతికిన వాడు, యథార్థతగా జీవించిన వాడు. మన జీవితంలో అనేక కార్యాలు చేయాలని, అనేక ఆశీర్వాదాలు నింపాలని, అనేక దీవెనలు మన జీవితంలో కుమరించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుని చెంతకి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, మన పిల్లలను దేవుని సన్నిధికి పంపించకుండా మనము చెడిపోవటమే కాకుండా మన పిల్లలను కూడా చెడిపేస్తాం. తండ్రి మంచి ప్రవర్తన గలవాడైతే కుమారుడు కూడా మంచి ప్రవర్తన గలవాడుగా, మంచి ప్రయోజకుడుగా ఎదుగుతాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కుమారులను సంతోషపెట్టువాడుగా బ్రతకాల. మన కుమారులు మన ద్వారా చెడిపోకూడదు. తల్లిదండ్రులు కుమారులు ఎదుటని త్రాగటం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు గొడవ పడటం జరుగుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ కుమారుల ఎదుట దేవుని స్తుతించడం నేర్పిస్తే వాళ్ళు పెద్దవారైనప్పటి నుండి నువ్వు నేర్పించిన ఆ స్తుతి నైవేద్యం నుండి పక్కకి వెళ్ళిపోయి. అయితే దేవుని యొక్క వాక్యం ఇంకొక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం చదువుతున్నప్పుడు ఏం విన్నారా? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం నుంచి. కీర్తనల గ్రంథం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి కొనుతురు? కొందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా. కొందరు యవనస్తులు దేని చేత తమ నడవడికలను శుద్ధిపరుచుకుంటారంటే, దేవుని వాక్యము చేత తమ నడవడికలను శుద్ధిపరుచుకుంటారంట. కొంతమంది చర్చికి వస్తూ ఉంటారు, సన్నిధిలో వాక్యాన్ని వింటుంటారు, కానీ తమ నడవడికలను శుద్ధిపరుచుకుంటారు. ఇంకా నువ్వు పాప దగ్గరికి వెళ్ళావనుకో, ఆ పాపము నీవు చనిపోయేంత వరకు నేను వెంబడిస్తూనే ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చు ఆ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. విడిచిపెట్టేసకుండా దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటున్నా కానీ ఆ వాక్యము నీకు అర్థము కాదు. యవనస్తులైన మన జీవితంలో దేవుని వాక్యానికి స్థానం ఇవ్వాలా. నా ప్రియ సహోదరి సహోదరుడా, సామెతల గ్రంథం 119వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసి చదువుకున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం
మొదటి వచ్చి నుంచి చూసి చదువుకుందాం ప్రియదేవులారా. మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. భార్య భర్తల మధ్య అన్నిత్య సావాసం కలిగి జీవించాలి. గొడవలు పడటం వలన ఏం జరుగుతాయంటే కొంతమంది జీవితాలలో బాగా జీవిస్తూ ఉంటారు, బాగా బ్రతుకుతూ ఉంటారు. కానీ సాతానుగాడు వారి కుటుంబాన్ని శోధించాడు అనుకో, భార్య భర్త మధ్యలో గొడవలు జరిగాయనుకో, ఇంకా నీకొద్దు నాకొద్దు ఇంకా ఏమొద్దు, నీవు నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అంటావు. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తాదంటే తన ఇల్లును తన చేతులతో కట్టుకుంటాది. హల్లెలూయా. తమ పిల్లల నడకలను కనిపెడుతుంది, తన భర్త నడకలను కనిపెడుతుంది భార్య. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం ఏం చేయాలంటే యథార్థమైన హృదయము గలవాడు ఏం చేస్తాడంట? ధన్యుడు అంట. ఆ మాట చదవండి అమ్మా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థతగా కలిగిన వాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు ఎప్పుడైతే యథార్థంగా ప్రవర్తిస్తామో, దేవుని యందు ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో అప్పుడు ఆయన ధన్యుడు. యథార్థంగా ప్రవర్తించేవాడు ఏమవుతాడంట? ధన్యుడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేసి యథార్థంగా ప్రవర్తించేవాడు ధన్యుడు. నీ జీవితంలో ఇంకా చెడు మార్గాలను విడిచిపెట్టేయకుండా, చెడు అలవాట్లను విడిచిపెట్టేయకుండా, చెడు మార్గాన్ని ఎంచుకొని చెడు మార్గంలో నడుస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని పాడు చేస్తూ. అయితే ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన నీ జీవితంలో దేవుడు ఒక మాట మాట్లాడుతాడు. నా కుమారుడా, నీ జీవితాన్ని నేను కడుతాను, నీ కుటుంబాన్ని నేను కడుతాను. అయితే నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా? నీ హృదయంలో నాకు చోటిస్తావా? బైబిల్లో ఒక మాట రాయబడింది ప్రియులారా, హృదయం అనే తలుపుల వద్ద నిలబడి యేసుక్రీస్తు ప్రభువారు తట్టుచున్నారు. ఎవరు నా స్వరము విని తలుపు తీయను వాని హృదయంలో నేను చేరుస్తాను. హృదయంలో ఇంకా దేవునికి వాక్యానికి స్థానం ఇవ్వకుండా, హృదయంలో ఇంకా దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా జీవితాన్ని ఇంకా పాడు చేసుకుంటున్నామేమో, జీవితాన్ని ఇంకా నాశనం చేసుకుంటున్నామేమో. హృదయం అనే తలుపుల వద్ద యేసుక్రీస్తు వారు నిలువబడి నీ హృదయాన్ని తడుతున్నాడు. వాక్యము చేత నీ హృదయాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. కానీ నీ హృదయంలో చెడు కార్యాల గురించి స్థానం ఇస్తున్నావు, చెడు కార్యాలను పాల్పొందడానికి స్థానం ఇస్తున్నావు, త్రాగుటకు నీ హృదయానికి స్థానం ఇస్తున్నావు, వ్యభిచరించుటకు నీ హృదయానికి స్థానం ఇస్తున్నావు, దొంగతనము చేయుటకు నీ హృదయానికి స్థానం ఇస్తున్నావు, ప్రేమించడానికి నీ హృదయానికి స్థానం ఇస్తున్నావు. కానీ దేవునికి నువ్వు ఎప్పుడైతే స్థానం ఇస్తావో ఆయన నీ హృదయములో ఏం చేస్తానంట? వేచి చూస్తాడంట. హల్లెలూయా. ఆ ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇంకా దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా బ్రతుకుతున్నావేమో, నీ జీవితంలో ఇంకా దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా జీవిస్తున్నావేమో. యథార్థమైన మార్గంలో నడువు చక్కగా. నా కుమారుడా, నువ్వు విని జ్ఞానము తెచ్చుకొని నీ హృదయము యథార్థమైన త్రోవలేందు చక్కగా నడిపించమంటున్నాడు. నీ జీవితంలో ఇంకా దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా, దేవుని యొక్క మాటలకి స్థానం ఇవ్వకుండా, యథార్థమైన మార్గంలో నీ హృదయాన్ని నడిపించకుండా చెడు మార్గంలో నడుస్తున్నావేమో. చెడిపోయిన మార్గంలో నడుస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. అయితే ఉదయకాల సమయంలో ఈ ఆరాధనకు వచ్చిన ఇంకా నీ జీవితంలో చెడు కార్యాలను అలవాటు చేసుకొని ఇంకా పాడైపోతున్నావేమో,
ఇదిగో దేవుడు వాక్యం చేత నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయాన్ని చక్కటి మార్గంలో నడిపించుకో. నీ హృదయం అనే తలుపునొద్దని నిలబడి తట్టుచున్నాను. నా స్వరం వింటున్నావు కానీ, నా వాక్యాన్ని ధ్యానిస్తున్నావు కానీ, చర్చికి వస్తున్నావు కానీ, మందిరానికి వస్తున్నావు కానీ, సభలలో కూర్చుంటున్నావు కానీ, నీ హృదయంలో దేవుని నాకు స్థానం ఉన్నప్పుడు నా వాక్యానికి స్థానం ఇస్తావా అంటున్నాడు. నాకు స్థానం ఇస్తావా? మనము ఇల్లు కట్టుకోవడానికి స్థానం ఉంటుంది, గోడలకి సున్నం కొట్టుకోవడానికి స్థానం ఉంటుంది, మన జీవితాలను కప్పుకోవడానికి వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ హృదయాన్ని కప్పుకోవటానికి నీ హృదయం అనే తలుపును తెరిస్తే ఆయన నీ హృదయంలో ప్రవేశిస్తాడు. గోడలు కుట్టుకోవడానికి సున్నాను స్థలం ఉంది, కానీ యేసు క్రీస్తు ప్రభువారి నీ హృదయంలో చేర్చుకోవటానికి స్థానం లేదు. ఆయనను చేర్చుకోవటానికి నీ హృదయంలో చోటు లేదు. ప్రేమించటానికి, ప్రేమికురాలి జీవితాన్ని పంచుకోవడానికి నీ హృదయంలో స్థానం ఉంది, కానీ దేవుని వాక్యానికి స్థానం లేదు. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నావు కానీ ఇంకా నీ జీవితంలో ఆయనకి చోటు ఇవ్వకుండా, ఆయన స్థానంలో నీ వాక్యాన్ని ఇవ్వకుండా బ్రతుకుతున్నావు. అయితే ఉదయకాల సమయంలో నీ జీవితంలో అలాగే బ్రతుకుతున్నావు, నీ బ్రతుకులు అలాగే జీవిస్తున్నావేమో. దేవుని వాక్యానికి స్థానం ఇవ్వకుండా యథార్థమైన మార్గంలో నడిపించబడకుండా చెడిపోతున్నావేమో, పాడైపోతున్నావేమో. అయితే ఉదయకాల సమయంలో ప్రభు ఒక మంచి మాటలతో నన్ను హెచ్చరిస్తున్నాడు. నిన్ను నన్ను మంచి యథార్థమైన త్రోవలో నడిపించాలనుకుంటున్నాడు, చక్కటి మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తావు. పాపాన్ని విడిచిపెట్టేసి ఆయన సన్నిధికి వచ్చి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే. పాపాన్ని ఒప్పుకోకుండా పాపంలో ఇంకా పాపంపులు పొందితే ఆ పాపను చనిపోయేంత వరకు నేను వెంటాడుతూనే ఉంటుంది. జాగ్రత్త, ఆ పాపని నువ్వు మరణించేంత వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అయితే దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి నువ్వు చేసిన ఆ యొక్క పాపములను, నువ్వు చేసిన ఆ యొక్క పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టేస్తే నువ్వు కనికరించబడతావు. చిన్న తీర్మానం చేసుకో. బైబిల్ వాక్యం అంటున్న ప్రదేవుని ఇంకా నీ జీవితంలో పాపానికి స్థానం ఇస్తూ, ఇంకా లోకంలో అలవాట్ల గురించి స్థానం ఇస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి వాక్యాన్ని వింటూ ఆయనకి నీ జీవితంలో ఇంకా స్థానం ఇవ్వకుండా, ఆయన హృదయంలో స్థానం ఇవ్వకుండా ఇంకా జీవిస్తున్నావేమో. అయితే ఉదయకాల సమయంలో నీ కోసమే ఆయన 2000 సంవత్సరాల క్రితం మరణించి పునరుత్థానములో నిన్ను చేర్చాలని, ఆయన సన్నిధిలో నిన్ను ఉంచాలని ఆశపడుతున్నాడు. నీ హృదయమును యథార్థమైన చక్కటి మార్గంలో నడిపిస్తే నువ్వు ధన్యురాలు, ధన్యుడుగా జీవిస్తావు. ప్రియ సహోదరి సహోదరు, చిన్న తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకో. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ మార్గంలో నడిపించబడుటకు సహాయం దయచేయి. నీ మార్గంలో చక్కటి మార్గంలో నడవడానికి సహాయం దయచేయి. దయగలిగిన ప్రభువా స్తోత్రం, కృపగలిగిన దేవా స్తోత్రం. తన ఉదయకాల సమయంలో ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడినందుకు చెడిపోయిన మార్గంలో ఇంకా నడుస్తున్న బిడ్డల జీవితాలను వాక్యం చేత మాట్లాడి వారి జీవితాలను, వారి హృదయంలో మీకు స్థానం ఇవ్వడానికి సహాయం దయచేయండి. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో మీ హృదయం, వారి హృదయాలలో ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ఉదయకాల సమయంలో వాక్యం ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడి మీ నామకు మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం. ఆటల ద్వారా మీరే మహిమ పొందినందుకు స్తోత్రం. వాక్యం చేత మీరే మహిమ పొందినందుకు స్తోత్రం. హృదయకాల సమయంలో వాక్యాన్ని వినే ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మంచి కార్యములు జరిగించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడివేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ కాలైన సావాసం సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.